శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కోసలేంద్ర ఆధ్యాత్మిక వాణి ఛానల్‌కు స్వాగతం. సైన్స్ ఈ ప్రపంచంలో ప్రతిదానికి సైన్స్ దగ్గర సమాధానం ఉంటుంది అంటారు. కానీ భారతదేశంలో ఒక పురాతన దేవాలయం ఉంది. అక్కడ సైన్స్ నియమాలు, గ్రావిటీ సూత్రాలు, చివరికి ప్రకృతి నియమాలు కూడా ఆ ఆలయం ముందు తలవంచక తప్పలేదు. అక్కడి వింతలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అదే ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం. ఈరోజు ఈ వీడియోలో ఆధునిక సైన్స్‌కి కూడా సవాల్ విసురుతున్న పూరి ఆలయంలోని 6 అద్భుతమైన మరియు షాకింగ్ రహస్యాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి రహస్యం జెండా నియమం. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే గాలి ఏ దిశలో వీస్తే జెండా కూడా అదే దిశలో ఎగురుతుంది. ఇది ఫిజిక్స్ నియమం. కానీ పూరి జగన్నాథ్ ఆలయ గోపురంపై ఉన్న జెండా మాత్రం ఎప్పుడూ గాలి వీచే దిశకు పూర్తిగా వ్యతిరేక దిశలో ఎగురుతుంది. గాలి తూర్పు నుండి పడమరకు వీస్తే జెండా పడమర నుండి తూర్పుకు ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా నిరూపించలేకపోయాడు. అంతేకాదు, ఈ జెండాను ప్రతిరోజు ఒక పూజారి ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా గోపురం పైకి చేతులతో పాకుతూ వెళ్ళి మారుస్తారు. 1800 సంవత్సరాలుగా ఈ ఆచారం ఒక్కరోజు కూడా ఆగలేదు. ఒకవేళ ఏ ఒక్కరోజు మార్చడం మర్చిపోయినా ఈ ఆలయం తదుపరి 18 ఏళ్ల పాటు మూతపడుతుందని అక్కడి నమ్మకం. రెండవ రహస్యం పక్షులు ఎగరని ఆకాశం. మన ఇంటిపై, బిల్డింగ్లపై, సాధారణ గుడుల గోపురాలపై పక్షులు వాలడం, ఎగరడం మనం చూస్తూనే ఉంటాం. కానీ పూరి ఆలయ గోపురం పైభాగంలో లేదా ఆలయ ప్రాంగణంలో ఏ ఒక్క పక్షి కూడా ఎగరదు, వాలదు. అంతెందుకు, ఈ ఆలయం పైనుంచి ఏ విమానాలు లేదా హెలికాప్టర్లు కూడా వెళ్ళవు. ప్రభుత్వం దీనిని నో ఫ్లై జోన్గా ఏమీ ప్రకటించలేదు. కానీ ప్రకృతి పరంగానే ఇది నో ఫ్లై జోన్గా మారిపోయింది. పురాణాల ప్రకారం పక్షుల రాజు గరుడుడు ఈ ఆలయాన్ని కాపాడుతుంటాడని, అతని భయంతో పక్షులు రావని అంటారు. సైన్స్ పరంగా చూస్తే ఈ ఆలయ నిర్మాణం వల్ల ఏర్పడే గాలి పీడనం వల్ల పక్షులు అంత ఎత్తులో స్థిరంగా ఎగరలేవని ఒక అంచనా. మూడవ రహస్యం నీడలేని నిర్మాణం. ఈ భూమిపై కాంతి ఉన్నప్పుడు ప్రతి వస్తువుకు నీడ పడుతుంది. అది చిన్న సూది అయినా, పెద్ద భవనమైనా సరే. కానీ పూరి ఆలయ ప్రధాన గోపురం యొక్క నీడ పగటిపూట సూర్యుడు ఏ దిశలో ఉన్నప్పటికీ భూమిపై ఎక్కడా పడదు. అవును, మీరు విన్నది నిజమే. మధ్యాహ్నమైనా, ఉదయమైనా ఈ భారీ గోపురం నీడ అస్సలు కనిపించదు. ఇది ఆ కాలం నాటి శిల్పుల అద్భుతమైన ఆర్కిటెక్చరల్ ఇల్యూషనా లేక దైవశక్త అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నాలుగవ రహస్యం నిశ్శబ్ద ద్వారం. పూరి ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారమైన సింహద్వారం వెలుపల మీరు నిలబడినప్పుడు సముద్రపు అలల శబ్దం చాలా స్పష్టంగా, గట్టిగా వినిపిస్తుంది. కానీ మీరు ఒక్క అడుగు ముందుకు వేసి సింహద్వారం లోపలికి ప్రవేశించగానే ఒక్కసారిగా సముద్రపు శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. గుడి లోపల పిన్ డ్రాప్ సైలెన్స్ లేదా భక్తుల యొక్క భజనలు మాత్రమే వినిపిస్తాయి. మళ్ళీ వెనక్కి ఒక్క అడుగు వేసి బయటకు వస్తే సముద్రపు ఘోష వినిపిస్తుంది. పురాణాల ప్రకారం సుభద్రాదేవి ఆలయంలో ప్రశాంతత కోరడం వల్ల లక్ష్మీదేవి సముద్రుణ్ణి గుడి లోపలికి రాకుండా శపించిందని భక్తుల యొక్క నమ్మకం. ఐదవ రహస్యం ఏంటంటే ఉల్టాగా వీచే గాలి. జాగ్రఫీ నియమాల ప్రకారం సముద్ర తీర ప్రాంతాలలో పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపుగా వీస్తుంది. రాత్రిపూట దీనికి విరుద్ధంగా భూమి నుండి సముద్రం వైపుకు వీస్తుంది. దీనిని సీ బ్రీజ్ మరియు ల్యాండ్ బ్రీజ్ అంటారు. కానీ పూరి నగరంలో మాత్రం ప్రకృతి ఈ నియమాన్ని మార్చేసుకుంది. ఇక్కడ పగటిపూట గాలి భూమి నుండి సముద్రం వైపుకి, రాత్రిపూట సముద్రం నుండి భూమి వైపుకి వీస్తుంది. ఈ వింత భౌగోళిక మార్పుకు సైన్స్ ఇప్పటివరకు స్పష్టమైన కారణాన్ని చెప్పలేకపోయింది. ఇక చివరి రహస్యం, అత్యంత అద్భుతమైన ఆరవ రహస్యం, అన్నప్రసాద అద్భుతం.
పూరి ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని కేవలం మట్టి కుండలలో, కట్టెల పొయ్యిలపైనే వండుతారు. వండే పద్ధతి చాలా వింతగా ఉంటుంది. ఒకదానిపై ఒకటిగా మొత్తం 7 మట్టి కుండలను నిలువుగా పెట్టి కింద మంట పెడతారు. సాధారణంగా కింద ఉన్న కుండ మొదట ఉడకాలి కదా! కానీ ఇక్కడ అన్నింటికంటే పైన ఉన్న 7వ కుండలోని అన్నం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాత 6వది, ఆ తర్వాత 5వది, ఇలా పైనుంచి కిందకు అన్నం ఉడుకుతూ వస్తుంది. అంతేకాదు, ఇక్కడికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తారో ఎవరికీ తెలియదు. కొన్ని రోజులు 20,000 మంది వస్తే, పండుగ రోజుల్లో లక్షల్లో వస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఏ ఒక్క రోజు కూడా ప్రసాదం తక్కువ పడలేదు. అలాగని ఒక్క ముద్ద కూడా వృధా కాలేదు. గుడి మూసివేసే సమయానికి ప్రసాదం కూడా కరెక్ట్‌గా పూర్తవుతుంది. ఇది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలోనే జరుగుతుందని నమ్ముతారు. చూశారు కదా! పూరీ జగన్నాథ ఆలయంలోని ఈ అంతుచిక్కని రహస్యాలు వింటుంటేనే మన ఒళ్ళు పులకరిస్తుంది. సైన్స్ ఎంత ఎదిగినా కొన్ని శక్తులు మరియు పురాతన నిర్మాణాల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించడం అసాధ్యం అని పూరీ క్షేత్రం నిరూపిస్తుంది. మరి ఈ 6 రహస్యాలలో మీకు ఏ రహస్యం బాగా నచ్చింది? లేదా మీరు ఎప్పుడైనా పూరీకి వెళ్ళినప్పుడు వీటిని గమనించారా? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు భక్తి సమాచారాల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ్. ధన్యవాదాలు.